బంగ్లాదేశ్ ఏర్పడి 55 ఏళ్లవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కుటుంబాలే ఆ దేశాన్ని 40 ఏళ్లు పాటించాయి. మధ్యలో హెచ్ఎం ఎర్షాద్ 8 ఏళ్ల సైనిక పాలన మినహాయిస్తే ముజీబుర్ రెహమాన్, జియావుర్ రెహమాన్ కుటుంబాలే బంగ్లాదేశ్ ని ఏలాయి. తొలి నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్, తర్వాత జియావుర్ రెహమాన్ వీరిద్దరూ హత్యకు గురయ్యారు. తర్వాత జనరల్ ఎర్షాద్ వచ్చాడు. ఇక 1991 ఎన్నికల్లో జియావుర్ రెహమాన్ పార్టీ బిఎన్పి గెలవడంతో ఆయన భార్య ఖలీదా జియా ప్రధానయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ గెలిచింది. ఆయన కూతురు షేక్ హసీనా ప్రధానయ్యారు. ఆ మరుసటి ఎన్నికల్లో బిఎన్పి తిరిగి అధికారంలోకి వచ్చింది. 2006 తరువాత దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అప్పుడు ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలో 2 ఏళ్ల పాటు కేర్ టేకర్ గవర్నమెంట్ కొనసాగింది. ఇక 2009 ఎన్నికల్లో అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం అనంతరం దేశం విడిచి వెళ్లే వరకు హసీనా అధికారంలో ఉన్నారు. మొత్తం మీద హసీనా 19 ఏళ్లు, ఖలీదా జియా 10 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ని పాలించారు. ఇప్పుడు ఖలీదా కుమారుడు తారిక్ రెహమాన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2008 నుంచి లండన్ లో ఉన్న ఆయన తాజాగా స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రస్తుతం తారిక్ ఆ పార్టీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఆయనకు స్వాగతం పలికేందుకు వేలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, నా దగ్గర దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల స్థితిగతులు మార్చేందుకు ఒక ప్లాన్ ఉందని చెప్పారు. అయితే ఆ ప్రణాళిక ఏంటో ఆయన చెప్పలేదు. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. ఈ పరిస్థితిలో బిఎన్పి ఎన్నికల్లో గెలిస్తే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆయన తల్లి ఖలీదా జియా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిఎన్పి బాధ్యతను తారిక్ రెహమానే చూసుకుంటున్నారు. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు భద్రత కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, సైన్యం సహా వివిధ భద్రతా సంస్థలతో కలిసి భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం సమన్వయం చేసింది. బంగ్లాదేశ్ తరువాత తరం రాజకీయం ఎటువైపు వెళుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.